అనుకోని ఈ వరద ఖమ్మం రావటం, ఖమ్మంలో చాలామంది తీవ్రమైన ఇబ్బందులకు గురవటం, ఇలాంటి వాళ్ళని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా వాళ్ళందరినీ వాళ్ళ బాధల్ని బయటకు తీసి ఒక ప్రపంచానికి చూపించడం జరిగింది. చాలా కష్టపడ్డ మిమ్మల్ని మేము ఆదుకోవటం, ఐఎంఏ ఆదుకోవటం అన్నది చాలా సంతృప్తినిచ్చింది ఈరోజు. సో ఇలాగే మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ప్రజల పక్షాన ఉండి వాళ్ళ బాధలు ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు సాయం చేసినందుకు ఈ మా ఐఎంఏ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అలాగే ఇతర డాక్టర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రెస్ వాళ్ళకి ఎంత సహాయం చేసినా కూడా చాలా తక్కువే. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక 4th పిల్లర్ అనేది మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా, అపార్ట్ ఫ్రమ్ జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఆ ప్రెస్ వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఉండేది ప్రెస్ వాళ్ళే. అది ఎంత వరదలు ఉన్నా, అక్కడ ఎంత కాంప్లికేషన్స్ ఉన్నా, అక్కడ ఉన్న టెన్షన్స్ ఉన్నా, ఏదైనా జనాలు ఏదైనా మునిగిపోతున్నా ఆ విషయం ముందు గవర్నమెంట్కి కానీ జనాలకు తెలియాలంటే ప్రెస్ మీడియా చాలా ముందుగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రెస్ చాలా టెక్నాలజీగా విషయాలన్నీ జనాలకు చేరవేస్తుంది. దీనికి ఐఎంఏ తరపున ప్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము డెఫినెట్గా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే చాలా విషయాలు మాస్క్ అవుతున్నాయి. అంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఏ గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎక్కడ జనాలు వర్షాల్లో మునిగిపోయి ఆగిపోతున్నారు, ఎక్కడ డెత్లు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి, ఏదైనా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉదయం లేస్తే ప్రెస్ ద్వారా మాకు తెలుస్తుంది. ఆ తర్వాతే మనం దానికి ట్రీట్మెంట్ కానీ ప్రివెన్షన్ కానీ చేయగలుగుతున్నాం. మా వంతు కృషిగా ఈరోజు మనస్ఫూర్తిగా ప్రెస్ వాళ్ళకి ఐఎంఏ ఖమ్మం తరపున కొంతవరకు ఎక్స్ట్రా బాగా చేసామని కాదు, కానీ కొంతవరకు మా హ్యాండ్ ఓవర్ ఉన్నందుకు మేము సహాయం చేసాం. ఇంకా ముందు కూడా ఇలాంటి ప్రెస్ వాళ్ళతోటి మంచి రిలేషన్స్, మంచి గౌరవంగా అందరం మనం ఉండాలని, దానికి ఆ గౌరవం మనం మంచిగా ఇంటిగ్రేట్ ఉంటే ప్రజలకి కూడా మనం ఎన్నో సహాయాలు చేయొచ్చని, ముందు ఎన్నో కార్యక్రమాలు ఐఎంఏ ద్వారా మీ ప్రెస్ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఐఎంఏ తరఫున మన మీడియా మిత్రులకు మా తోచిన చిన్న సహాయం చేయటం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనకి వార్తలు చేరవేస్తూ వరదల నుంచి, సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి మన కాపాడిన దాంట్లో, ప్లస్ తర్వాత బాధితుల యొక్క బాధలు, సహాయం అంటే ఒకళ్ళు చేసే సహాయం కనపడితే ఇంకొకరికి కొద్దిగా ఉత్సాహం వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో అవన్నీ కవర్ చేశారు. ఐఎంఐ వాళ్ళు 8వ రోజు అండి వరుసగా చేయటం. అంతకుముందు కూడా చాలా చేసాము. ఇది మాత్రం ఫస్ట్ టైం ఇట్లా లైన్లో 8, 10 to 9 days కంటిన్యూగా చేస్తున్నాము. ఇంకా మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తాము. సో మాకు తోచినంత సహాయం వివిధ వర్గాల వారికి ఫస్ట్ రోజు నుంచి ట్రైన్లో మొదలుపెట్టి ఆగిపోయిన ట్రైన్స్లో ప్యాసింజర్స్కి బిస్కెట్ల నుంచి బ్లాంకెట్స్, మెడిసిన్స్ ఇచ్చాము. కమిషనర్ గారికి కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చాము, బ్లాంకెట్స్ ఇచ్చాము. ఎవరు వెళ్ళని తండాలు, ఆలియా తండా, కస్నా తండాకి వెళ్ళి ఇచ్చొచ్చాము. ఇక్కడ అట్లాగే పెద్దమ్మగూడి ఏరియాలో, దంసలాపురంలో, కరుణగిరిలో ఫుడ్ పంచాము. అట్లా బ్లాంకెట్స్ ఇచ్చాము. రకరకాలుగా మాకు తోచినంత సహాయం చేసాము. అట్లాగే మాకు ఎందుకో కానీ డాక్టర్లు అంటే ఒక సమాజంలో కొద్దిగా వ్యతిరేక భావన ఏర్పడింది. అట్లాంటిది కూడా కొంత పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము మామూలు మానవత్వం ప్లస్ అట్లాంటివి కూడా కొంత డాక్టర్లు అంటే ఎప్పుడు మీతోనే ఉంటారనే భావన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అలాగే వైద్య విద్యార్థిని జూనియర్ డాక్టర్ గారు ఉంటే ఆమె ఇల్లు కూడా మునిగిపోతే ఆమెకు కూడా మాకు తోసిన సహాయం చేసాం. సరే పేర్లు అన్నీ చెప్పడం మాకు ఇష్టం లేదు, గుట్టుగానే చేసేదేదో కొంత గుట్టుగానే చేయాలనుకుంటున్నాం. అన్నీ బయటికి కాకపోయినా తోచినంత సహాయం జరుగుతూనే ఉంది. ధన్యవాదాలు సార్. ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా చాలా కృషి చేశారు. వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నా కూడా ఎక్కడ ఏం జరుగుతుందనేది జనాలకు తెలియజేసేటట్టు నడిపించి అందరినీ చైతన్యం చేసి బయటకు వచ్చేటట్టు చాలా మీ ప్రాణాలకు కూడా తెగించి పోరాడి జనాల్ని మేల్కొల్పారు. అందుకు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు చేస్తున్న ఐఎంఏ వాళ్ళని ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీని కూడా అభినందిస్తూ, మేము చేస్తున్న సహాయం కాదు, మనం అందరం కలిసి ఉండి ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు అందరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి చేసుకుంటే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇది మేము చేసే సహాయం అనుకోకుండా అన్నదమ్ముల మధ్యలో పంచుకునేది అనుకోండి. మీరు బాధలో ఉన్నారు, చాలామంది ఇళ్ళు మునిగిపోయినాయి అని చెప్పారు.
అది మాది సహాయం అనుకోకుండా ఐఎంఏ వాళ్ళం అందరం కలిసి చేస్తున్నదిగా భావించి మేము ఇచ్చే తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముందుగా మా జర్నలిస్ట్ కుటుంబాలని ఆదుకోవడానికి హితోధికంగా ముందుకొచ్చిన ఐఎంఏ ఖమ్మం శాఖ వారికి జర్నలిస్ట్ సంఘం తరపున, ప్రెస్ క్లబ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు తెలియని కాదు, మన ఖమ్మం నగరంలో మున్నేరు ఉప్పెనలో ఎంతోమంది దాదాపు 10,000 కుటుంబాలు ముంపుకు గురై నిరాశలయ్యారు. అందులో మా జర్నలిస్ట్ సమాజానికి సంబంధించి దాదాపు 30 కుటుంబాలు మొత్తం మునిగిపోయి సర్వం కోల్పోయారు, కట్టుబట్టలతో మిగిలారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు విధి నిర్వహణలో భాగంగా కవర్ చేస్తూనే మరో పక్క కుటుంబాన్ని కాపాడుకోవడం మా జర్నలిస్ట్ మిత్రులు ఎంతో చేశారు. ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన ఐఎంఏ శాఖ అధ్యక్ష కార్యదర్శులకి, మొత్తం కమిటీకి, అందరికీ మా జర్నలిస్ట్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖమ్మం జిల్లాలో 100 ఏళ్ల కాలంలో ఎప్పుడు కనివిని ఎరుగని వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు నష్టపోయారు, ఇట్లు మీడియా మిత్రులు కూడా నష్టపోయారు. లయన్స్ క్లబ్ డాక్టర్ల ఆధ్వర్యంలో మేము ఉన్నామంటూ బాసటగా వితరణ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పడానికి, వాళ్లకు తోచినంతగా ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు లయన్స్ క్లబ్కి, అలాగే వైద్య బృందానికి కూడా ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ చొరవ తీసుకున్నందుకు డాక్టర్ జి వెంకటేశ్వరరావు గారు అయితేంది, బాగం కిషన్ రావు గారు అయితేంది, సుధీర్ అయితేంది, ఇతర సభ్యులందరికీ కూడా మీడియా తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున, ఐజేయు ఖమ్మం జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మున్నేరు వరద ముప్పులో ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా వరద ముంపుకు గురయ్యారు. మనం రెగ్యులర్గా వార్తలు రాస్తున్నాం. లయన్స్ క్లబ్ అయితే, ఐఎంఏ అయితే అన్ని వార్తలు రాస్తున్నాం. ఈ క్రమంలో ఈ వరద ముంపు వార్తల్లో మునిగినటువంటి జర్నలిస్టుని సమస్యని నేను మన మాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళా. చేద్దాం, అది మనకి పెద్ద సమస్య కాదు, చేద్దామని అన్నారు. ఈలోపు వాళ్ళ అమ్మగారు పరమపదించారు, ఆయన గారు బయటికి రాలేకపోయారు. సరే, ఆ విషయం మన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు గారి దృష్టికి తీసుకెళ్లారు. నారాయణరావు గారు నాతో మాట్లాడారు, నేను సార్తో మాట్లాడాను. ఎంతమంది ఉన్నారు ఏంటంటే, నేను మన మిత్రుల దగ్గర లిస్ట్ తీసుకొని సార్కి పంపించా. సార్ కూడా స్పందించారు. ఐఎంఏ తీవ్రంగా స్పందించింది జర్నలిస్టుల బాధల పట్ల. ఈ మేరకు మాకు తోచిన మేరకు మేము సహాయం చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. ఆ రకంగా మొట్టమొదటి 15 మంది పేర్లు ఇచ్చాం, తర్వాత 24 మంది పేర్లు ఇచ్చాం, ఇప్పటికి 32 మంది అయింది. అయినా సరే ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి మనకి తోచినటువంటి సహాయం చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన జర్నలిస్ట్ నాయకులు, ఐఎంఏ సభ్యులు అందరికీ అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలుపు.